యావండోయ్, వెల్కమ్ టు గోదరమ్మాయి. ఆఫీస్లోకి ఇలా ఎంటర్ అవగానే స్టేషనరీ ఐటమ్స్ అన్నీ చూసి ఏంటిదంతా అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది ఇవాళ చిల్డ్రన్స్ డే కదా అని. చిల్డ్రన్స్ డే కదా అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతకీ విషయం ఏంటంటే ఇవన్నీ మా కోసం కాదు, అన్ప్రివిలేజ్డ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. సో మా ఆఫీస్ తరపు నుంచి ఎవరైతే అలాంటి కిడ్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని ఇదంతా అరేంజ్ చేశారు. సో మేమైతే వెళ్ళి అక్కడ వాలంటీర్గా చేసేసి బ్యాగ్స్ అండ్ బుక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి దాంట్లో పెట్టేసి ఇలా హెల్ప్ చేసేసాం. చిన్నప్పుడు నేను ఇలాగే స్కూల్కి వెళ్ళి క్రేయాన్స్, పెన్సిల్స్, బుక్స్, ఎస్పెషల్లీ నాకు ఈ పెన్సిల్ పౌచ్ అంటే చాలా ఇష్టం. బ్యాగ్కి మ్యాచింగ్ పౌచ్ కావాల్సింది. అలా అని కంటిన్యూస్గా దాన్నే వాడను. బోర్ కొట్టేశాక 3 monthsకి మళ్ళీ ఇంకో పౌచ్ తీసుకునేదాన్ని. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అదే గుర్తొచ్చింది. ప్రతి సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే స్కూల్ బ్యాగ్స్, లంచ్ క్యారియర్, పౌచెస్, పెన్సిల్స్, స్టేషనరీ ఐటమ్స్, యూనిఫామ్ కుట్టించుకోవడం ఇవన్నీ గుర్తొచ్చేసాయి. ఇంకా మేమందరం కూడా ఇక్కడున్న స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్స్ అన్నీ కూడా ఒక చోట ఆర్గనైజర్గా పెట్టేశాం. ఇవన్నీ కూడా మా చేతులతోనే ఇస్తారంట. ఇదేనండి మా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.